ఎన్నికలు మరింత గోప్యం. ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు ప్రజలకు అందుబాటులో ఉండవు. సీసీటీవీ కెమెరా, వెబ్కాస్టింగ్ ఫుటేజ్, వీడియో రికార్డింగ్లు పొందలేరు. ఎన్నికలకు సంబంధించిన ఇతర పత్రాలు తనిఖీ చేయడానికే అనుమతి. ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961లోని రూల్ 93లో సవరణ. వీడియోల దుర్వినియోగాన్ని అరికట్టడానికే అంటున్న ఎన్నికల సంఘం. దేశంలో ఎన్నికల నిర్వహణలో పూర్తి పారదర్శకత తీసుకురావాలని, అనుమానాలకు తావులేని విధంగా ఎన్నికలు నిర్వహించాలని ప్రజాస్వామ్యవాదులు డిమాండ్ చేస్తుండగా, కేంద్ర ప్రభుత్వం మాత్రం గోప్యతకే ప్రాధాన్యం ఇస్తుంది. ఎన్నికల ప్రక్రియను మరింత గోప్యంగా మార్చే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిర్వహణతో పాటు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు, సీసీటీవీ కెమెరా ఫుటేజ్, వెబ్కాస్టింగ్ ఫుటేజ్ లాంటివి వీడియో రికార్డింగ్లను సామాన్య ప్రజలు తనిఖీ చేసేందుకు వీలు లేకుండా ఎన్నికల నిబంధనల్లో సవరణలు చేసింది. ఎన్నికల సంఘం సిఫార్సుల మేరకు ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961లోని రూల్ 93లో కేంద్ర న్యాయశాఖ శుక్రవారం సవరణ చేసింది. దీని ప్రకారం కొన్ని రకాల ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు, వీడియోలను ప్రజలందరూ చూసేలా బహిరంగపరచడానికి అవకాశం ఉండదు. ఆంక్షలు అమలవుతాయి. కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961లోని రూల్ 93 క్లాజ్ 2 క్లాజ్ ఏ ప్రకారం ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల పత్రాలను బహిరంగపరచాల్సిందే. ప్రజలంతా వాటిని చూడవచ్చు, తనిఖీ చేసుకోవచ్చు. కొత్తగా చేసిన సవరణ ప్రకారం ఎన్నికలకు సంబంధించిన కొన్ని రకాల పత్రాలను మాత్రమే బహిరంగపరచవచ్చు. ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు బహిర్గతం చేయడం నేరమవుతుంది. కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్లో నామినేషన్ పత్రాలు, ఎలక్షన్ ఏజెంట్ల నియామకం, ఎలక్షన్ అకౌంట్లు, స్టేట్మెంట్లు, ఎన్నికల ఫలితాలు వంటివి ఉన్నాయి. వీటిని బయటపెట్టడానికి అనుమతి ఉంటుంది. అయితే ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమల్లో ఉన్న సమయంలో చిత్రీకరించిన సీసీటీవీ ఫుటేజ్, వెబ్కాస్టింగ్ ఫుటేజ్, వీడియో రికార్డింగ్లు ఈ నిబంధనలు పరిధిలోకి లేవు కాబట్టి కొత్త సవరణ ప్రకారం వాటిని ప్రజలకు ఇవ్వడం సాధ్యం కాదు. సీసీటీవీ కవరేజీ, పోలింగ్ కేంద్రాల వెబ్కాస్టింగ్ కూడా నిబంధనల పరిధిలోకి రాదని, అది బయటపెట్టడం నిబంధనలకు అతిక్రమించడమే అవుతుందని ఎన్నికల సంఘం అధికారి ఒకరు చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో చిత్రీకరించిన సీసీటీవీ కెమెరా ఫుటేజ్ దుర్వినియోగం అవుతుందని ఎన్నికల సంఘం చెబుతుంది. దీన్ని ఓటర్ల గోప్యతకు భంగం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తుంది. కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి కొందరు సీసీటీవీ కెమెరా ఫుటేజ్ని సృష్టిస్తున్నారని, ఇలాంటి ఫేక్ వీడియోలను అడ్డం పెట్టుకొని ఎన్నికల ప్రక్రియపై దుష్ప్రచారం చేస్తున్నారని అధికారులు అంటున్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అన్ని రకాల పత్రాలు, ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు, వీడియోలు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. సామాన్య ప్రజలు మాత్రం కోర్టు అనుమతితోనే వీటిని పొందాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అభ్యర్థుల విషయంలో నిబంధనల్లో ఎలాంటి సవరణ చేయలేదని, ప్రజల విషయంలోనే సవరణ చోటు చేసుకుందని పేర్కొన్నారు. మహమూద్ ప్రాచా వర్సెస్ ఎన్నికల సంఘం కేసులో పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రూల్ 93 క్లాజ్ 2 కింద అనుమతించిన అన్ని రకాల డాక్యుమెంట్లు, సీసీటీవీ కెమెరా ఫుటేజ్తో సహా మహమూద్ ప్రాచాకు అందజేయాలని ఆదేశించింది. ఎలక్షన్ పత్రాలు, డాక్యుమెంట్లు అంటే ఎలక్ట్రానిక్ పత్రాలు, వీడియో